ఒక ఊరిలో లోకేష్ అనే యువకుడు ఉండేవాడు. తనకి యుక్త వయసు వచ్చింది. అతని మిత్రులందరూ తమకు చేతనైనంత పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. లోకేష్ కి మాత్రం పని మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. తనకు పెళ్లి చేయమని తండ్రిని అడగ్గా, నువ్వు కష్టపడి పని చేసి ఒక బంగారు నాణ్యం తెచ్చి నా చేతిలో పెట్టు, ఆ తర్వాత నేను నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్పాడు. వెంటనే లోకేష్ ధనవంతుడైన తన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఆ మర్నాడే ఒక బంగారు నాణ్యం తన తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణ్యం పనికిరాదంటూ బావిలోకి విసిరేశాడు అతని తండ్రి. ఎందుకలా చేశాడో లోకేష్ కి అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత తల్లిని అడిగి మరో బంగారు నాణ్యం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికిరాదు అంటూ బావిలోకి విసిరేశాడు. కొన్ని రోజుల తర్వాత ఒక బంగారు నాణ్యం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు లోకేష్. ఆ నాణ్యాన్ని కూడా నీటిలోకి విసురుదామని పైకి ఎత్తాడు అతని తండ్రి. వెంటనే లోకేష్ తన తండ్రి చెయ్యి పట్టుకుని, ఆగండి, విసరకండి, నేను 10 రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణ్యం ఇది. అప్పుడు తండ్రి నవ్వుతూ, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందు నీళ్లలోకి విసిరిన నాణ్యాలు నువ్వు సంపాదించినవి కావు కాబట్టి వాటిని పారేసినా నీకేమీ బాగా అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టమంటే ఏమిటో తెలిసింది, డబ్బు విలువ అర్థమయ్యింది. ఇకపైన నీవు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, భార్య పిల్లల్ని పోషించగలవు. ఇప్పుడు నేను నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు.